నందు ప్రియమైన విశ్వాసులారా, నేటి ధ్యానం నిమిత్తం ఆదికాండం 8వ అధ్యాయాన్ని బైబిల్ గ్రంథము ఉన్నవారు కలిగి ఉన్నవారు తెరచి నాతో కలిసి ఆలోచన చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఆదికాండం 8వ అధ్యాయం. సజీవుడు పునరుత్థానుడైన యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభాలు. ఈ 8వ అధ్యాయం ప్రారంభంలోనే ఒక గొప్ప అష్యూరెన్స్ పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేశాడు. గాడ్ హ్యాస్ రిమెంబర్డ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను. దేవుని జ్ఞాపకంలో అనే శీర్షిక మనం పెట్టుకుంటే బాగుంటుంది. దేవుని స్ఫురణలో నేను. దేవుని జ్ఞాపకంలో మీరు నేను ఉన్నామా? గాడ్ హ్యాస్ రిమెంబర్డ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. దేవుని స్ఫురణలో మనం ఉండగలిగితే మనం ఎంత ధన్యులమో భూమి మీద దాన్ని వివరించడానికి మాటలు చాలవు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఈ 8వ అధ్యాయం అంతటిని మనం ధ్యానించబోతున్నాము 30 minutesలో. 12:30కి నేను ముగిస్తాను. 30 minutesలో ఈ 8th chapter అంతా కూడా మనం మెడిటేషన్ చేసుకోబోతున్నాం. అయితే 8వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో విండ్ అనే మాట చూస్తాం. విండ్, ద విండ్ దట్ గాడ్ సెంట్. దేవుడు పంపిన వాయువు విండ్. 6వ వచనం నుండి 12వ వచనం వరకు విండో, ద విండో దట్ నోవా ఓపెన్డ్. 13వ వచనం నుండి 14వ వచనం వరకు ద వరల్డ్, ప్రపంచము, ద వరల్డ్ దట్ నోవా సా. నోవా చూసిన క్రొత్త ప్రపంచము. 15వ వచనం నుండి 19వ వచనం వరకు ద వర్డ్, వాక్యము, ద వర్డ్ దట్ నోవా హెర్డ్. దేవుని వాక్యం విన్నాడు నోవా. 20 నుండి 21 ద వర్షిప్ దట్ నోవా ఆఫర్డ్. విండ్, విండో, వరల్డ్, వర్డ్ అండ్ వర్షిప్. ఈ 5 డిఫరెంట్ థింగ్స్ ని మనం మెడిటేషన్ లో జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఎంటైర్ చాప్టర్ 8వ అధ్యాయం. మొట్టమొదట విండ్, వాయువు. నరుని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. ఎంటైర్ మానవ జాతిని నాశనం చేయడానికి దేవుడు ఆకాశపు తూములను విప్పిస్తాడు. డ్యామ్ గేట్స్ తెరిస్తేనే జల ప్రళయం. హీ ఓపెన్డ్ ది డోర్స్ ఆఫ్ ది స్కై. ప్రచండ వర్షము కురిపించాడు. 40 days 40 nights, టోటల్లీ 40 days. రాత్రింబగళ్ళు 40 దినాలు భూమి మీద ప్రచండ వర్షం కురిసింది. ఎంటైర్ హ్యూమన్ రేస్ అంత నశించిపోయింది. ఒక్క నోవహు కుటుంబం మాత్రమే సేవ్ అయింది జల ప్రళయం నుండి, దేవుని జడ్జ్మెంట్ నుండి. ఓన్లీ 1 ఫ్యామిలీ, నోవాస్ ఫ్యామిలీ. ఈ నోవా ఫ్యామిలీలో 8 persons ఉన్నారు. 8 members ఇన్ ద ఫ్యామిలీ. 4 male persons, 4 female persons.
ఈక్వాలిటీ. ఆడ సకల జీవరాశులలో ఆడది మగది. ఈ 8 పర్సన్స్ కాకుండా సకల జీవరాశులలో ఆడది మగది 2 చెప్పున జతల చెప్పున ఓడలో భద్రం చేయమని దేవుడు సెలవిచ్చాడు. పెద్ద ఓడను తయారు చేసి దాంట్లో ఉండండి. జల ప్రళయాన్ని పంపిస్తున్నాను, ఎంటైర్ ప్రపంచం నాశనం అయిపోతుంది. యువర్ ఫ్యామిలీ విల్ బి సేవ్డ్. ఎంటైర్ ఫ్యామిలీ. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మనము కుటుంబముగా కనబడాలి. ఏ పర్సన్, ఏ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ కూడా మిస్ కాకూడదు దేవుని సముఖంలో. చాలాసార్లు మనం ఫ్యామిలీతో దేవుని సన్నిధిని సంధించలేకపోతూ ఉంటాం. దేవునికి మన ఎంటైర్ ఫ్యామిలీ కావాలి. కుటుంబముగా దేవుని మనం స్తుతించాలి. ఓన్లీ నోవాస్ ఫ్యామిలీ వాస్ సేవ్డ్. ఆకాశ తూములను విప్పి జలప్రళయం రప్పించాడు. జడ్జిమెంట్ ముగిసింది. ప్రచండ వర్షం ఆగిపోయింది. ఆఫ్టర్ 150 days. ఈ 150 days లో ఓడ పై భాగానికి వెళ్ళిపోయింది వాటర్ మీద. సీ లెవెల్కి 1700 feet కి పైకి వెళ్ళిపోయింది ఓడ. జలప్రళయం ముగిసింది. వాటర్ భూమి మీద ఇంకిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడు ఆకాశపు తూములను మూసేశాడు. నాకు చాలా నచ్చింది ఆ మాట. వాయువును విసిరి నీళ్లు ఇంకేటట్టుగా దేవుడు చేశాడు. ఆ వాయువు విండ్ ద్వారా ఎంటైర్ వాటర్ని డిక్రీజ్ చేశాడు, ఆవిరి చేశాడు వాటర్ని వాయువు పంపించి. విండ్, న్యూ టెస్ట్మెంట్ లో విండ్ పరిశుద్ధాత్మ కూడా సంకేతం. విండ్ సిగ్నిఫైస్ ద హోలీ స్పిరిట్. వాయువు విసిరింది. ఆకాశ తూములు మూయబడెను. లాస్ట్ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ మలాకి. అక్కడ సేమ్ డైలాగ్ రిపీట్ అయింది. ఆకాశపు వాకిండ్లను విప్పి. ఈ 8th chapter లో ఆకాశపు వాకిండ్లను విప్పి విస్తారమైన జల ప్రవాహాలను రప్పించాడు. జడ్జిమెంట్. ఏ ఆకాశపు వాకిళ్లను విప్పి పనిష్మెంట్ ఇచ్చాడో అదే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాడని మలాకి ప్రవచించాడు. దశమ భాగం ఇచ్చి నన్ను శోధించండి. ఇఫ్ యు గివ్ టైత్, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తాను. ఏ ఆకాశపు వాకిళ్ల నుండి పనిష్మెంట్ ఇచ్చాడో అదే ఆకాశపు వాకిళ్లను ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తాడు. దేవుడు కోపించుచునే వాత్సల్యము చూపించువాడు. ఆ వర్షం కురిసి ఆగిపోయింది. వాయువు విసురుట వలన జడ్జిమెంట్ ముగిసింది. జలప్రళయం ముగిసింది. ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది. దట్ ఆర్క్ రెస్టెడ్ ఆన్ ది మౌంట్ ఆఫ్ అరారత్. ప్రస్తుతం ఈ మౌంట్ ఇరాక్ లో ఉంది. ఇరాక్ దేశంలో ఉంది ప్రస్తుతం ఈ మౌంట్ అరారాత్ పర్వతం. 1700 feet లెవెల్లో సీ లెవెల్ కి పైన ఉంది. అక్కడ నిలిచింది ఈ ఓడ. ఆఫ్టర్ 150 days. ఎక్కడ నిలిచిందో బైబిల్లో రికార్డు ఉంది. ఎప్పుడు నిలిచిందో కూడా డేట్ మెన్షన్ చేయబడింది. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది. It was rested on the mount of Ararat on the 7th month and on the 17th day. ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ని అలంకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
అలంకార భావంతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే 7th month 17th day, అది జ్ఞాపకం చేసుకోండి. ఆ వర్డ్ అక్కడ నిలబడింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుండి విమోచన పొందిన తర్వాత వారు పస్కా పండుగను ఆచరించిరి. ప్యాసోవర్ ఫీస్ట్ అంటారు పస్కా పండుగ. ఈ ప్యాసోవర్ ఫీస్ట్ ని ఆచరించింది ఎప్పుడంటే 7th month 14th day. 7th month 14th డేన వారు ఈ పస్కా పండుగను ఆచరించిరి. 7th month 10th డేన వారు గొర్రె పిల్లను కొనుక్కు తెచ్చుకుంటారు. 12 మంది భోంచేయాలి ఒక గొర్రె పిల్లను. పస్కా విందుకు రెడీ అవుతుంది. 10వ తారీఖు తెచ్చుకొని 14వ తేదీ వరకు దాన్ని దగ్గర పెట్టుకొని 14వ తేదీన దాన్ని వధించి తినాలి. 7th month 14th డేన దాన్ని వధించి తిన్న తరువాత పస్కా పండుగ ఆచరిస్తూ 3 దినములు వారు ప్రయాణం చేసి 14 + 3 17th డే వచ్చింది అక్కడికి. యేసు ప్రభు చనిపోయింది కూడా 14th డే. 7th month 14th డే పస్కా పండుగ రోజున యేసు ప్రభు శిలువపై మరణించను. పస్కా గొర్రె పిల్లగా ఆయన పస్కా పండుగ రోజు మరణించాడు. మనం గుడ్ ఫ్రైడే ఆచరించే రోజే యూదులు పస్కా పండుగ ఆచరిస్తారు. దట్ ఈస్ 14th డే ఇన్ ద మంత్ ఆఫ్ 7. 14th డేన మరణించినటువంటి యేసు ప్రభు హి రోస్ అగైన్ ఆఫ్టర్ 3 days ఫ్రమ్ ది డెత్. దట్ ఈస్ 17th డే. This is the mountaintop experience of Jesus Christ, the resurrection of Jesus Christ. 7వ నెల 17వ దినం దేన్ని సూచిస్తుందంటే అలంకారంగా the resurrection of Jesus Christ. The mountaintop experience of Jesus Christ, the resurrection of Jesus Christ. తృణీకరింపబడిన వాడు, నిరాకరింపబడిన వాడు, అభాస్యము చేయబడిన ప్రభు, he was exalted on the mount of Ararat. ఆయన మహిమ, ప్రసన్నత, ఆయన విజయం 17th డే. 7th month 17th డే. ఏ రోజున ఈ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచిందో అదే రోజు 7వ నెల 17వ దినమున యేసు ప్రభు రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్ ని మనం ఎలగారికల్ గా జ్ఞాపకం చేసుకుంటాం. అది జరిగిన సంఘటన. విశేషం ఏంటంటే నో జడ్జ్మెంట్ టు నో ఫ్యామిలీ. తీర్పులోనికి రారు వాళ్ళు. దే వర్ సేవ్డ్. ఆ షిప్లో ఉన్న వారందరూ కూడా సేవ్ అయిపోయారు జలప్రళయం నుండి. జలప్రళయం అంటే జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. పౌలు రాస్తాడు రోమా పత్రిక 8:1. ఇంతసేపు నేను చెప్పిన దానికి సొల్యూషన్ ఆ రిఫరెన్స్ 8వ అధ్యాయం 1వ వచనం. రోమన్స్, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నో కండెమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. ఆ షిప్లో ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. That ship was exalted on the mount of Ararat. జీసస్ క్రైస్ట్ ని సంకేతంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ షిప్ ని యేసుక్రీస్తునందున్న వారికి ఏ కండెమ్నేషన్ లేదు, ఏ శిక్షా విధి లేదు. తీర్పు నుండి మనం బయటకు వస్తాం. అది జరిగినటువంటి సంఘటన. ద విండ్ దట్ గాడ్ సెంట్. తరువాత మనం గమనిస్తే విండో. నోవహు 150 దినాల తర్వాత ఆ ప్రచండ వర్షం అయిపోయింది. హీ ఓపెన్ ది విండో ఆఫ్ ది షిప్. 40 days తర్వాత ఓపెన్ చేశాడు. 150 days తర్వాత మళ్ళీ 40 days తర్వాత ఓపెన్ చేశాడు విండో. చాలా 2 చక్కని మాటలు నాకు నచ్చిన మాటలు. పేషెన్స్ ఆఫ్ ఫెయిత్.
పేషెన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో కూడా సహనం ఉండాలి. ఎర్రగా నిప్పు కాలుతుంది కాబట్టి వెంటనే పట్టేసుకోవడం కాదు. విశ్వాసం ఉంది కాబట్టి పట్టేసుకుంటానంటే కాదు. యు మస్ట్ హ్యావ్ పేషెన్స్ ఇన్ యువర్ ఫెయిత్. హీ హ్యాస్ వెయిటెడ్ ఫర్ 40 days. జలప్రళయం ముగిసిన తర్వాత 40 దినాలు ఓర్చుకున్నాడు. హీ ఓపెన్ ది విండో. హీ వాంటెడ్ టు డిమాన్స్ట్రేట్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్. తన విశ్వాసాన్ని డిమాన్స్ట్రేట్ చేయడానికి ఒక కాకిని వదిలిపెట్టాడు కిటికీలోంచి. హీ వాంటెడ్ టు డిమాన్స్ట్రేట్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్. భూమి మీద నీళ్లు ఇంకిపోయాలే తెలుసుకోవడానికి కాకిని పంపించాడు. ఎందుకంటే మనిషి వెళ్ళలేడు టైంలో, అక్కడి నుంచి యానిమల్ వెళ్ళలేదు. ఓన్లీ బర్డ్ కెన్ గో, ఓన్లీ బర్డ్ కెన్ ఫ్లై. ఇంకా నో అదర్ వే, నో అదర్ సోర్స్. కాకి పంపించాడు. కాకి వెళ్ళింది. అప్పటికి నీళ్లు ఇంకిపోలేదు. ఇంకా వాటర్ లెవెల్ ఇంకా కాస్తంత నిల్చుంటే అది అటు ఇటు తిరిగింది. ఎంటైర్ డే అటు ఇటు తిరిగింది. ఈవినింగ్కి తిరిగి రావాలి. అది మెసేజ్తో రావాలి. నీళ్ళు ఇంకిపోయేలా తెలుసుకొని ఆ మెసేజ్ని కన్వే చేయాలి నోహకు వచ్చి. ఈవినింగ్ టైంకి రావాలి. అది రాలేదు. ఇట్ వాస్ అట్రాక్టెడ్ బై ది డర్టీ ఫుడ్. కళేబరాలకు అట్రాక్ట్ అయిపోయింది. దాని స్వభావమే అది, దాని నేచర్. విచిత్రం ఏంటంటే ఈ 150 days లేక అంతకుముందు 40 days తర్వాత 40 days ఓడలో ఉన్నప్పుడు సేమ్ ఫుడ్, పావురానికి ఏం ఫుడ్ ఉందో కాకి కూడా అదే ఫుడ్ ఉంది. ఎప్పుడైతే కాకి వెళ్ళిందో ఇట్స్ ఫుడ్ ఈస్ చేంజ్డ్. నాన్ వెజిటేరియన్, డర్టీ ఫుడ్, అట్రాక్టెడ్ బై ది ఫాస్ట్ ఫుడ్, డర్టీ ఫుడ్. కళేబరాలకు అట్రాక్ట్ అయింది. అది తిరిగి రాలేదు. అటు ఇటు తిరిగింది. దాని స్వభావం అలాంటిది. రాకపోయేసరికి ఒక పావురాన్ని పంపించాడు. పావురం యొక్క కాళ్ళ కంటే కాకి కాళ్ళు కాస్తంత లెంగ్త్ ఎక్కువ. ఈ పావురము తన కాలు మోప స్థలము దొరకనందున అది ఈవినింగ్కి తిరిగి వచ్చేసింది. కాకి రాలేదు, పావురం తిరిగి వచ్చింది. ఈవినింగ్కి తిరిగి వచ్చేసింది. ఎందుకంటే ఇట్ విల్ నాట్ రెస్ట్ ఆన్ ది డర్టీ థింగ్స్. డౌ కెనాట్ రెస్ట్ ఆన్ ది డర్టీ థింగ్స్. రేవన్ కెన్ రెస్ట్ ఆన్ ఎనీథింగ్. కాకి దేని మీదైనా వాళ్తుంది, చెడ్డదాని మీద కూడా వాళ్తుంది. కానీ పావురం అనేది ఇట్ కెనాట్ రెస్ట్ ఆన్ ది డర్టీ థింగ్స్. కాలు మోప దానికి స్థలము దొరకనందున ఇట్ రిటర్న్ బ్యాక్. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో న్యూ టెస్ట్మెంట్కి వస్తే ఆ పావురం యేసు మీద రెస్ట్ అయింది. ద డవ్ రెస్టెడ్ ఆన్ జీసస్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ బ్యాప్టిజం because he was holy. The Holy Spirit will rest on the holy person. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముని మీద దిగొస్తాడు. He will not attracted by the dirty food, bad things. పావురం రిటర్న్ అయిపోయింది. మన జీవితంలో మనం సంఘంలో ఉంటున్నాం. ఆండ్రూ బ్యూనర్ అంటారు ఒక మాట. ఆండ్రూ బ్యూనర్ అంటారు, సంఘమా నీవెక్కడున్నావు? సంఘం అంటుంది, సార్ నేను లోకములో ఉన్నాను. లోకంలో కాకుండా ఎక్కడుంటుంది సంఘం? లోకంలోనే ఉంటుంది. సంఘమా నీవెక్కడున్నావు? నేను లోకంలో ఉన్నాను. లోకమా నీవెక్కడున్నావు? నేను సంఘములో ఉన్నాను. అది ట్రాజెడీ. సంఘము లోకములో ఉన్నంత వరకు నో ట్రాజెడీ. లోకము సంఘములోనికి వస్తే అక్కడ ఫెయిల్యూర్ ఉంటుంది. సంఘం లోకంలో ఉంటుంది, మనం దేవాలయంలో ఉంటున్నాం. తెల్లారిందంటే మన ఉద్యోగ రీత్యా, మన ప్రొఫెషన్ రీత్యా మనం బయటకు వెళ్తాం.
లోకంలోనికి వెళ్తాం, మన ఆఫీస్కి వెళ్తాం, కలుషితమైన ఈ ప్రపంచంలో, సొసైటీ ఉరుకులు పరుకుల ప్రపంచంలోనికి, మెకానికల్ లైఫ్లోనికి, యాంత్రిక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం. అయితే కాకి తిరిగి రాదు, పౌరం తిరిగి వచ్చింది. ఎందుకంటే దాని ఫెలోషిప్ వేరు. దేవుని సహవాసము, దేవుని ఆశీర్వాదము కలిగిన జీవితాలు మనం ఈ డర్టీ ఫుడ్కి అట్రాక్ట్ కాము. ఈ వరల్డ్ టెంప్టేషన్స్కి, ఈ రంగుల ప్రపంచానికి, శోధన ప్రపంచానికి మనం అట్రాక్ట్ కాము. లోకంలో మనం ఉద్యోగం చేస్తున్నా కానీ మన సహవాసం దేవునితో ఉంటుంది, దేవుని సముఖంలో, దేవుని ఆశీర్వాదాల్లో ఉంటుంది. కాబట్టి ఈ శరీరాశ, నేత్రాశ, జీవుడమం మనల్ని ఏమాత్రం కూడా అట్రాక్ట్ చేయలేవు. ఈ ప్రపంచం యొక్క దౌర్భాగ్యపు పరిస్థితులు మన మీద ప్రభావితం చేయలేవు. బికాస్ వీఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నో కండెమ్నేషన్. క్రీస్తునందున్న వారు పాపము చేయడు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు కెనాట్ కమిట్ సిన్. పౌరం వలె మనం తిరిగి రావాల్సి ఉంటుంది. అయితే విశేషం ఏంటంటే, నోహు పంపింది పౌరం అని తెలుసు చాలా మందికి. ఏ పౌరం తెల్లదాన్ని పంపాడో నల్లదాన్ని పంపాడు? నల్ల పౌరాన్ని పంపించాడు. సాధారణంగా చాలా మంది పౌరం అంటే తెల్లదే పంపించుంటాడు అనుకుంటాం మనం. వి లైక్ వైట్ డవ్ కదా, అంతే. నల్ల పౌరాన్ని మనం ఇష్టపడం. నల్ల పౌరాన్ని పంపించాడు. ఎందుకో తెలుసా? కాకి తిరిగి రాలేదు. తన లైఫ్ పార్ట్నర్ని పంపవచ్చు కదా. ఇంకొక లైఫ్ పార్ట్నర్ ఉంది వరల్డ్ లో. కాకి వైఫ్ ఉంది లోపల వరల్డ్ లో, దాన్ని పంపవచ్చు. పంపితే ఇది రాదు వెనక్కి. ఇట్ విల్ బి అట్రాక్టెడ్ బై ఇట్స్ హస్బెండ్. ఓ హస్బెండ్ వస్తానని ఇవి రానిదేమో ఒకవేళ వెనక్కి, తెలియదు మనకి. కాకిని పంపల, నల్ల పౌరాన్ని పంపాడు. ఎందుకంటే ఈ నల్ల పౌరం భూమి మీద నీళ్లు ఇంకిపోయలేదు అనే మెసేజ్ని మాత్రమే కాకుండా, కనీసం ఈ నల్ల రంగును చూసైనా కాకి అట్రాక్ట్ అవుతుందని నోహు భావించాడు. కనీసం బ్లాక్ కలర్ కన్నా అట్రాక్ట్ అయ్యి దీన్ని ఫాలో అయ్యి వచ్చేస్తుందని చెప్పేసి. కాకి ఈ పప్పులేమి ఉడకో కాకి దగ్గర. ఈ నోహు ప్రయోగాలు ఏం పని చేయలేదు. నల్ల పౌరాన్ని పంపించాడు ఈయన, నేను అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తానని. కాదు, నేను రాలేను. తన లైఫ్ అలాంటిది. ఆ విండోలో అది పంపాడు. మళ్ళీ ఆఫ్టర్ 7 days. బైబిల్లో ఉండే ప్రతి అక్షరం భావగర్భితం. 7 అనేది గమనించారు. ఆఫ్టర్ 7 days అంటే సబ్బాతు ముగిసిన తర్వాత. నోవా అబ్జర్వ్డ్ సబ్బాత్ ఈవెన్ ఇన్ ద షిప్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బిజీగా ఉండి సండే సర్వీస్ మిస్ అయిపోతాం, విశ్రాంతి దినం మిస్ అయిపోతాం. ఏంటి సార్ మిస్ అయ్యారంటే, సారీ సార్ నేను బిజీగా ఉన్నానంటారు. నేను షిప్లో ఉన్నాను, ఫ్లైట్లో ఉన్నాను, లేకపోతే వేరే ఊర్లో ఉన్నాను, మిస్ అయిపోయాను. ఈవెన్ దో హీ వాస్ ఇన్ ద షిప్, హీ అబ్జర్వ్డ్ ద డే ఆఫ్ సబ్బాత్. అంత క్రూషియల్ టైంలో జల ప్రళయం వచ్చి ఏం జరుగుతుందో అన్నటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా he observed the day of Sabbath. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకున్నాం. అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? నోవా టైంలో వచ్చింది. చాలా టైం పట్టింది. మోసెస్ టైంలో. ధర్మశాస్త్రం అనేది రిటర్న్ లా. రిటర్న్ లాకు ముందు ఓరల్ లా ఉంది. వాక్కు రూపకమైన ధర్మశాస్త్రం ఉంది. నీవు తినకూడదని ఆడంతో దేవుడు చెప్పాడంటే అది వాక్కు రూపకమైన ధర్మశాస్త్రం. 10 commandments అనేవి రిటర్న్ లా, లిఖింపబడిన ధర్మశాస్త్రం అది. అప్పుడు అది 7 days తర్వాత పంపించినప్పుడు నల్ల పావురం ఈవినింగ్ టైం ముక్కున ఒక ఒలివ చిగురు
పట్టుకొని వచ్చింది. ఆ ఒలివ చిగురు అనేది సిగ్నిఫైస్ పీస్, శాంతి. శాంతి సందేశాన్ని పట్టుకొచ్చింది పావురం. భూమి మీద నీళ్లు ఇంకిపోయాయని చెప్పేసి. తరువాత మూడవది ద వరల్డ్ దట్ నోవా సా. విండ్, విండో అండ్ వరల్డ్, క్రొత్త ప్రపంచాన్ని చూశాడు నోహు. ఆ పైకప్పు తీసి క్రొత్త ప్రపంచం. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు క్రొత్త ప్రపంచాన్ని చూస్తాడు. రెవల్యూషన్లో ఉంటుంది, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూస్తున్నాను అంటాడు విశ్వాసి. అది ఎవరికి సాధ్యం అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ నో కండెమ్నేషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యూ కెన్ సీ ద న్యూ స్కై అండ్ న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్. నాలుగవది ద వర్డ్ దట్ నోవా హెడ్. దేవుడు మాట్లాడాడు. 7th చాప్టర్లోనేమో ఓడలోనికి రమ్ము అన్నాడు. కమ్ ఇన్ టు ద షిప్, 7th చాప్టర్. 8th చాప్టర్లో కమ్ అవుట్ ఆఫ్ ది షిప్, బయటకు రా. చాలా బాగుంది షిప్, ఇక్కడే ఉంటానని నోహు అన్నాడు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద షిప్. నో, ఒబీడియన్స్ ఫస్ట్, నెక్స్ట్ సాక్రిఫైస్. విధేయత ముఖ్యము, తర్వాత బలి. ఒబీడియన్స్ లేకపోతే సాక్రిఫైస్ కి వాల్యూ లేదు. బలి కంటే దేవుని మాట వినుట మేలు. ఒబీడియన్స్ ఫస్ట్, దెన్ సాక్రిఫైస్. ముందుగా విధేయతతో బయటకు వచ్చాడు ఎంటర్ ఫ్యామిలీ. యేసు ప్రభు అంటున్నాడు, ఐఎమ్ ద డోర్, నేనే ద్వారం, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. మనం తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యేసు ప్రభు మాత్రమే ద్వారం. ప్రభు పిలుస్తున్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ది షిప్, నేనే ద్వారం ప్రభు చెప్తున్నాడు. చివరిది ద వరల్డ్, ద వర్షిప్ దట్ నోవా ఆఫర్డ్. దేవునికి ఆరాధన చేశాడు నోహు. వర్షిప్ వాస్ గివెన్ ప్రయారిటీ. ఆల్టర్ కట్టాడు. ఆల్టర్ కట్టి ఆల్టర్ మీద శ్రేష్టమైన బలిని అర్పించాడు. దేవునికి శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాడు. ఆ ఓడలో ఉన్నటువంటి పవిత్రమైన వాటిని దహన బలిగా దేవునికి అర్పించడానికి ఆల్టర్ కట్టి వర్షిప్ చేశాడు, సాక్రిఫైస్ చేశాడు. దేవుడు ఇంపాయన సువాసన దాన్ని ఆగ్రహించి, ఇక ఎన్నటెన్నటికీ ఈ నరుని నేను నాశనం చేయనని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అంత గొప్ప తీర్మానం చేసుకోవడానికి దేవుని సాటిస్ఫై చేశాడు త్రూ హిస్ బర్న్ సాక్రిఫైస్. మన సమర్పణ ప్రభును సాటిస్ఫై చేయాలి. మన సాక్రిఫైస్ యేసు ప్రభును సాటిస్ఫై చేయాలి. డూ వీ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్? నేను ఇచ్చే సమర్పణ, నా జీవితం దేవునికి సమర్పణగా ఇస్తూ ఉంటే ఈజ్ హి సాటిస్ఫైడ్? నేను నా అర్పణలు దేవునికి ఇస్తుంటే ఈజ్ హి సాటిస్ఫైడ్? ఐ హ్యావ్ టు సాటిస్ఫై జీసస్ క్రైస్ట్ త్రూ మై సాక్రిఫైస్. ప్యూరిటీ ఇన్ ద వర్షిప్. ప్రయారిటీ వాస్ గివెన్ టు ది వర్షిప్. వర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ 6 days అయిపోతాయి మనకు. సండే వర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆరాధన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎవ్రీ సండే వీ హ్యావ్ టు గ్యాదర్ టుగెదర్ విత్ అవర్ ఫ్యామిలీ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ టు ప్రైజ్ గాడ్. There are so many beautiful altars in the society, Christian society, but no sacrifices. ఎంత విచారం. బ్యూటిఫుల్ ఆల్టర్స్ ఉన్నాయి మనకు, రంగులతో సింగారించిన బ్యూటిఫుల్ ఆల్టర్స్, రిచ్ ఆల్టర్స్ ఉన్నాయి మనకు, గోల్డెన్ ఆల్టర్స్ ఉన్నాయి మనకు, బట్ నో సాక్రిఫైస్. వాట్ ఈస్ ద యూస్?
బలిపీఠాలుంటే చాలదు, బలిదానం కావాలి మన జీవితంలో. కేథడ్రల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఆల్టర్స్ ఉన్నాయి, బట్ నో సాక్రిఫైసెస్. ప్రభుకు వధింపబడిన గొర్రె పిల్లగా మనం రావాలి. ప్రభరాత్రి బోధన సంస్కారానికి వస్తున్నాం. ప్రభా, నేను వధింపబడిన గొర్రె పిల్లగా నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాను. నీవే రీతిగా గొర్రె పిల్లగా వధింపబడ్డావో ఆన్ ది 17th డే, ఆన్ ది 14th డే ఆఫ్ 7th month, పస్కా పశువుగా నీవు బలైపోయావు. 17వ దినాన మరణం జయించి తిరిగి లేచావు. నీ విరువబడిన శరీరాన్ని, పిండబడిన రక్తాన్ని నేను స్వీకరిస్తున్నప్పుడు నేను కూడా విరువబడే అనుభవం, సాక్రిఫైస్ చేసుకున్న అనుభవం. ఐ హావ్ సో మెనీ గోల్డెన్ ఆల్టర్స్ ఇన్ మై లైఫ్, బట్ నో సాక్రిఫైస్. ప్లీజ్ పార్డన్ మీ, క్షమించు ప్రభు. ఎన్నో అందమైన బలిపీఠాలు కట్టుకుంటున్నా, కానీ నీకు వధింపబడిన గొర్రె పిల్లగా నేను రాలేకపోతున్నానని కమిట్మెంట్ చేసుకుందాం మనం. చివరిగా ఒక మాట నేను చెప్తున్నాను. సెకండ్ పాయింట్కి వెళ్తాం. విండో దగ్గరకు వెళ్తున్నాం. ఇక్కడ దేవుడు యెహోషువ గ్రంథంలో ఒక మాట అంటాడు, 1వ అధ్యాయంలో, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేదను. జాషువా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను. Noah wanted to demonstrate the work of his faith అని నేను చెప్పాను ఒక మాట. ఆ విశ్వాసాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. జాషువాతో అంటున్నాడు, నీ వెళ్ళు, అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తాను. ఇక్కడ ఏమర్థమైందంటే, సరిహద్దులు లేని వాగ్దాన దేశం నాకు దేవుడు ఇస్తున్నాడు. సరిహద్దులు లేని వాగ్దాన దేశము, సరిహద్దులు లేని వాగ్దానము. ద ప్రామిస్, నో బౌండరీస్. ద ప్రామిస్డ్ ల్యాండ్, నో బౌండరీస్. నేను ఎంతవరకు కాలినడకన వెళ్ళి ఆక్యుపై చేసుకోగలిగితే అది నాదే. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమునే నీకు ఇస్తాను. కాలినడకను దాని యందు నడిచి దేశమంతటిని విశ్వాసముతో నీవు ఆక్యుపై చేసుకున్నప్పుడు అది నీదే. సరిహద్దులు లేవు, వాగ్దానానికి సరిహద్దులు లేవు, దేశానికి సరిహద్దులు లేవు. నీవెంత ఆక్యుపై చేసుకుంటే అది నీదని చెప్తున్నాడు. చరిత్ర పుటలు తిరగవేస్తే 3వ వంతు మాత్రమే ఇశ్రాయేలీలు ఆక్యుపై చేసుకున్నారు వాగ్దాన దేశాన్ని. 3వ వంతు మాత్రమే. ట్రాజెడీ. ఇంకో అడుగు వేయడానికి ఫెయిత్ లేదా మీకు? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదే. మీరు కాలు మోపు ప్రతి స్థలము మీదే. ఒక ల్యాండ్ ని కొలిచేటప్పుడు ల్యాండ్ ని కొలిచేందుకు కొన్ని పరికరాలు వాడతారు. పెద్ద ల్యాండ్ ఎకరాలు కొలిచేటప్పుడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, కాలి నడకన దాని యందు నడిచి దేశమంతటిని విశ్వాసముతో వారు పాదములతో కొలవాలి. వాగ్దాన దేశ స్థలాన్ని పాదములతో, మెజర్మెంట్. యు హావ్ టు మెజర్ ది ప్రామిస్డ్ ల్యాండ్ బై యువర్ ఫీట్ ఆఫ్ ఫెయిత్. ఎంత గొప్ప మాట! ఈ స్కేల్ గాని టేప్ గాని వాడొద్దు. యు హావ్ టు మెజర్ ద ప్రామిస్డ్ ల్యాండ్ బై ది ఫుట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదే. ఒక నీగ్రో కాన్వర్ట్ చర్చి వెనకాల సీట్లో కూర్చుంటే ఒక ఆయన అడుగుతున్నాడు, యు ఆర్ వెరీ హ్యాపీ బ్రదర్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. వాట్ ఈస్ దిస్ రీజన్ బిహైండ్ యువర్ హ్యాపీనెస్? నీగ్రో వ్యక్తి, ఓల్డ్ పర్సన్ అడుగుతుంటే ఆయన అంటాడు, నేను దేవుని వాగ్దానాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాగ్దానాలన్నిటి మీద నేను బోర్లా పండుకుంటాను. ఈ వాగ్దానాల్లో ఏది నేను మిస్ కాను. ఐ విల్ మెజర్ ఆల్ ది ప్రామిసెస్ ఆఫ్ ది బైబిల్.
దేవుని వాక్యము ఎన్నో వాగ్దానాలు మనకిస్తుంది. we have to measure the promises by faith. అది అక్కడ మనం గమనించవలసినటువంటి అద్భుతమైన విశేషం. కొలమానం, దేవుని వాగ్దాన దేశాన్ని కొలవలసిన కొలమాన విశ్వాసంతో మన పాదాలతో కాలినడకన కొలవాలి. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదే. నోవా wanted to demonstrate his faith. అందుకని కాకిని పంపించాడు. తలలు వంచుదాం, ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నాం. మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు, కాకిని పంపించాడు. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు raven. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ది అన్వాంటెడ్ పీపుల్, నెగ్లెక్టెడ్ పీపుల్, ఐసోలేటెడ్ పీపుల్. ఫస్ట్ gospel came to the isolated people. First priority given to the raven, but it did not return back. తెల్ల నల్ల పౌరాన్ని పంపించాడు. కాన్వర్ట్స్ ని దేవుడు పిలుచుకున్నాడు. క్రిస్టియన్ కమ్యూనిటీ ఫెయిల్ అయింది, కాన్వర్ట్స్ ని పిలుచుకుంటాడు. అనేక సార్లు మనం దేవుని సన్నిధిలో ఆ సహవాసంలో ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళినా చెడిపోము. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ నో కండమ్నేషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ వీ కెనాట్ సిన్. పౌరం వల్లే తిరిగి వచ్చేస్తాం. యు విల్ నాట్ అట్రాక్ట్ బై ఎనీ డర్టీ ఫుడ్. కాబట్టి నల్ల పౌరం వలె దేవుని సహవాసంలో, దేవుని ఆశీర్వాదాల్లో మనం జీవించడానికి ముందు సాగిపోదాం. విశ్వాసముతో మన పాదాలతో దేవుని వాగ్దానాల్లో కొలుసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బల్ల దగ్గరకు వస్తున్నాం. విశ్వాసముతో నీ వాగ్దానం చేసిన వాగ్దానాలను కొలిచి అనుభవించగలిగిన భాగ్యం, మా విశ్వాసాన్ని డిమాన్స్ట్రేట్ చేయగలిగిన అనుభవం మాకు నేర్పించి, కాకి వలె కాక పౌరం వలె పవిత్రమైన వాటి మీద కాలు మోపేందుకు, పవిత్రమైన తలంపులతో జీవించేందుకు, పవిత్రమైన ఆశయాలతో ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, పవిత్రమైన జీవితంతో తిరిగి వచ్చి మీ సన్నిధిని, సహవాసాన్ని కొనసాగించడానికి కృప దయచేయము. మీ బల్ల దగ్గర మోకరించి మా జీవితాలను విశ్వాసముతో, మేము అడుగుపెట్టు ప్రతి స్థలం మాదే గనక విశ్వాసముతో పరలోకమనే కొలవగలిగిన భాగ్యము మాకు దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, తలంపులకు కావలి ఉండును గాక.